కోణాలు వార్తలు రాసే క్రమంలో మనకు అలవాటు చేయడం తప్ప 25 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం నిర్ణయించింది అనేదే ఒక వెర్రితనం. 25 లక్షల రూపాయల వరకు ట్రీట్మెంట్ అనేది జగన్ ప్రభుత్వంలో చేసినటువంటి జీవో ఇచ్చినటువంటి జీవో. ఆయనే పెంచాడు. అయితే ఆయన కూడా మొదటంతా చేయలే, దిగిపోయే ముందు చేశాడు. ఓ 3 నెలల ముందు 4 నెలల ముందు చేశాడు. అంతకుముందు అయితే 5 లక్షలు ఆ రేంజ్లోకే ఉంది. కాకపోతే ఆయన రాగానే చేసింది 1000 రూపాయలు దాటితే అడ్మిట్ అయితే ఇంకా ఫ్రీ. అది ప్లస్ డబ్బులు కూడా ఇచ్చి పంపించడం సిస్టమ్ మీద పెట్టుకొచ్చాడు. అది నడిచింది. ఒకటి ఆ తరహా కమిట్మెంట్ అయితే, అంటే ఒక మనిషికి సంబంధించిన విద్య వాడికి భారం, వైద్యం వాడికి భారం, అవి రెండూ తగ్గితే కనుక ఆ మనిషి ప్రశాంతంగా బతకగలడు, ఆ రెండింటిని ప్రభుత్వం భరిస్తే వాడు హ్యాపీగా ఉండగలడు అనేటటువంటిది ఈ తండ్రి కొడుకులకు ఉన్నటువంటి లక్షణం. అది ఒప్పుకు తీరాల్సి నిజం. రాజశేఖర రెడ్డి పట్టుకురాకపోతే అవి రెండు లేకపోతే ఇవాళ రోజుకి కూడా మనం ఒకసారి లెక్క చూడండి, భారతదేశంలో 60 నుంచి 70% మధ్య ఎడ్యుకేషన్ ఉన్నటువంటి రాష్ట్రం మనది. సిగ్గుపడే వ్యవహారం మనకి. 66% మనకి అక్షరాస్యత స్టిల్ నవ్వు. ఎందుకని? సుదీర్ఘకాలం పాటు మన దగ్గర డబ్బున్నోడు చదువుకున్నాడు, డబ్బు లేనోడు చదువుకోవాలా. ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయినాయి దశాబ్దాల